అరక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, స్థానిక సంస్థల్లో పోటీకి జనసేన సన్నద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. అరక్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశాన్ని సోమవారం ఆయన మండలంలోని బెంజిపూర్ సమీపంలో రిసార్ట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తొలుత పాడేరు, అరక్లోయ అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు. అవకాశం మేరకు అరకు లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్ని చోట్ల పోటీ చేయాలని ప్రయత్నాలు ఉన్నట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా పార్టీ బలోపేతన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంత సమస్యల అభివృద్ధి మీద డిప్యూటీ సీఎం పవన్ కొన్నంత అవగాహన, శ్రద్ధ మరొకరికి లేదు. బాక్సైడ్ తవ్వకాలపై మీ వైఖరి ఏంటని విలేకరులు ప్రశ్నించే ప్రకృతి విఘాతం కలిగే పనులు చేపట్టేందుకు పవన్ అంగీకరించారని నాగబాబు బదిలిచ్చారు. మరి అక్కడ తవ్వకాలు జరిగిపోతున్నాయి, అది ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏంటంటే, ముందు అసలు చంద్రబాబు గారితో మాట్లాడకుండా ఇట్లాంటి ప్రకటనలు అవసరమా మనకి? ఇదివరకు 40 పోటీ చేస్తాం, 1/3 పోటీ చేస్తాం, ఆ తర్వాత 1/3 కార్పొరేషన్ సీట్లు, నామినేటెడ్ సీట్లు, ఏదన్నా జరిగిందా? ఎక్కడో ఎందుకు నాగబాబు గారికి మంత్రి పదవి స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టించారు, జరిగిందా? ఏడాది అయిపోయింది అది ఇచ్చి కూడా. మరి ఆయనతో మాట్లాడుకోకుండా అంతా మేమే చేసేస్తామంటే అక్కడ ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు అడిగితే నాగబాబు గారి మంత్రి పదవి మధ్యలోనే ఆగిపోయింది. అలాగే 1/3 సీట్లు నామినేటెడ్ పదవులు అట్లాగే ఆగిపోయినాయి. అట్లాగే ఎంపీలలో ఒక్కటి ఇవ్వగలిగారు ఇప్పటికి. దాదాపు 4-8 ఒక్క సీటు, అది కూడా తెలుగుదేశం వాళ్ళకే ఇప్పించుకున్నారు. ఇంకొక వైపుని చూస్తేనేమో రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీలో కూడా జనసేనకు సంబంధించి జరుగుతున్నటువంటిది ఎమ్మెల్సీలు ఇప్పటికి 2, హరిప్రసాద్ గారు, ఇటు నాగబాబు గారిది. ఎక్కడ జరుగుతుంది అంత తగినటువంటి న్యాయం అన్నటువంటిది? కాబట్టి ఒకసారి ఏదన్నా అనే ముందు కూర్చుని మాట్లాడుకుని అనుకుంటే బెటర్.